మహిళలకు విద్యాభివృద్ధి, సమాజంలో మహిళలకు ఒక గౌరవం కల్పించిన వ్యక్తి సావిత్రిబాయి. అలాంటి వ్యక్తి విగ్రహం లేకపోవడం బాధాకరమన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పక్కనే మహాత్మా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాబాయి కర్నూలు జిల్లా కలెక్టర్ను కోరారు. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ 10 రోజుల వ్యవధిలో సావిత్రిబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈరోజు కర్నూలులో బీసీ మహిళగా స్టేట్ ప్రెసిడెంట్గా చంద్రకళాబాయి మాట్లాడుతున్నాను. ఈ మధ్యలోనే నాకు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. డాక్టర్ చంద్రకళాబాయి అని పిలుస్తారు. నాకు జ్యోతిరావు పూలే గారి 199 జయంతి రోజు కలెక్టర్ గారు రావడము చాలా సంతోషకరము. అలాగే ఎమ్మెల్యే గౌరీ చరితక్క, నాగేశ్వర యాదవ్ అన్న తదితరులందరూ పాల్గొనడం చాలా సంతోషం. అలాగే మేము సావిత్రిబాయి పూలే స్టాచ్యూ కూడా పెట్టాలని కలెక్టర్ గారికి డిమాండ్ చేశాము. చాలా రోజుల నుంచి దీనికోసం ఫైట్ చేస్తున్నాము. పెడతామని వాళ్ళు కూడా మాట ఇచ్చారు. ఈ 10 రోజులు చేస్తా అని చెప్పారు. చాలా సంతోషం. చేయకపోతే మళ్ళీ భారీ ఎత్తుగా బీసీలు ఏదో చూపిస్తామని ఈ శుభముఖంగా తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి పూలే గారు కూడా జ్యోతిరావు పూలే గారితో చాలా కష్టపడి చదువులని అందించి ముందు స్థాయిని తీసుకొచ్చారు. విద్య అనేది చాలా మందిని పంచి వాళ్ళు ఆ రోజుల్లోనే చాలా కష్టపడి ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా విద్య అనేది ఆపకుండా జ్యోతిరావు పూలే గారు ముందు తీసుకొచ్చారు. అలాగే సావిత్రిబాయి కూడా భర్తకి అడుగుజాడగా ఉండి మహిళలకి విద్యలను అందించి ధైర్య సాహసాలని తన నుంచి మేము కూడా ఎంతగానో నేర్చుకున్నాం. అలాంటి సావిత్రిబాయి పూలే స్టాచ్యూ పెట్టడం మాకు ఎంతో గర్వకారణం. అందుకే సావిత్రిబాయి పూలే కోసం మేము స్టాచ్యూ కోసం కలెక్టర్ గారిని మాట్లాడినాము. 10 రోజుల్లో పెట్టిస్తామని హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషం.